అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. ఒక హెచ్ఎండిఏ వెంచర్లో కట్టిన హౌస్. ఈ హౌస్ యొక్క లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఓనర్తో డీల్ చేసుకోవచ్చు అనమాట. ఈ హౌస్ డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తానండి. వీడియోలోనే ఉంటాయి డీటెయిల్స్ అన్ని. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి టోటల్గా 187 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్. కొత్త హౌస్ అండి. ఒక హెచ్ఎండి వెంచర్లో డెవలప్ చేసిన హౌస్. అందుకని మనం చూడొచ్చు ఫేజింగ్లో వచ్చేసరికి బీటీ రోడ్స్ కనబడుతూ ఉంటాయి మీకు. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది. పార్కింగ్ మనం చూస్తున్నాం. పార్కింగ్లో చూడొచ్చు స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. చిన్న కార్ అయితే సింపుల్గా పడుతుంది. అలాగే మనకి మార్బుల్ చూడొచ్చు, చాలా సూపర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే మనకి స్టెప్స్ టెర్రస్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి గల్లీ వదిలిపెట్టేశారు. 100% వాస్తు ప్రకారం కట్టిన హౌస్ ఇది. మెయిన్ డోర్ చూడొచ్చు. మెయిన్ డోర్ అనేది మనకి వుడెన్ వర్క్తో కానీ గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా ఇచ్చారు. 187 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి. మనం ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా వస్తుంది. స్పేసియస్ లివింగ్ రూము చూడొచ్చు. వైట్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్లోరింగ్లో. టోటల్ హౌస్ ఫాల్ సీలింగ్ అనేది ఏర్పాటు చేశారు. లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, మనకి వెంటిలేషన్ పర్పస్ కోసం అయితే విండోస్ ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎటువంటి మధ్యలో మీడియా అనేది ఉండదు. హౌస్ యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ రూపంలో ఇచ్చాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఇది వచ్చేసరికి 2 BHK హౌస్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా, పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ యొక్క మెయిన్ డోర్ చూడొచ్చు, చాలా సూపర్గా ఇచ్చారు. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. పెండింగ్ వర్క్ అనేది అసలు లేదు. రెడీ టు ఆక్యుపై టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేసేసారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఫ్లోరింగ్ చూడొచ్చు, వైట్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే స్ట్రైట్గా చూసుకుంటే మనకి స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ఉన్నాయి. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్లో అనేది డిజైన్ అనేది మనకి వుడెన్ వర్క్తో కానీ LED లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. డిజైన్ చాలా సూపర్గా ఇచ్చారనమాట. మనకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, వెంటిలేషన్ కోసం అయితే విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్ ఇస్తారండి. కనెక్టింగ్ పాయింట్స్ అన్నీ క్లియర్గా ఇచ్చేసారు. చూడొచ్చు గీజర్ పాయింట్ కానీ షవర్ పాయింట్ కానీ అన్నీ క్లియర్గా ఇచ్చేసారు. మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ తీసుకుంటే కామన్ బాత్రూమ్ ఉంటుంది. కామన్ బాత్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు. టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కామన్ బాత్రూమ్కి. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్స్ పాయింట్స్ అయితే ఇచ్చేసారు. మనకి వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సెకండ్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నామండి మనం. సెకండ్ బెడ్రూమ్ యొక్క ఫ్లోరింగ్ వచ్చేసరికి సేమ్ వైట్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఫాల్ సీలింగ్ చూడొచ్చు, డిజైన్ అనేది చాలా సూపర్గా ఇచ్చారు. వుడెన్ వర్క్తో కూడా డిజైన్ చేశారనమాట. ఈ హౌస్ యొక్క సైజ్ విషయానికి వస్తే 28/60 ఫీట్ అండి. వెంటిలేషన్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేశారు. గ్లాస్ విండోస్ ప్రొవైడ్ చేశారండి. స్టోరేజ్ కోసం అయితే మనకి ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెస్ట్ ఫేజ్ హౌస్ ఇది. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనకి 33 ఫీట్ రోడ్ ఉందండి. 30 కాదు. ఇది ఒక హెచ్ఎండి వెంచర్లో కట్టిన హౌస్. చుట్టూతో అయితే మనకి హౌసెస్ ఉన్నాయి. టీవీ లాంచ్ చూడొచ్చు, చాలా సూపర్గా ఉంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి బండ్లగూడ, రాంపల్లి, ఈసీఎల్ దగ్గర, రాంపల్లి దగ్గరలోని బండ్లగూడలో ఉంది. మనం పూజా రూమ్ చూస్తున్నాం. ఇప్పుడు పూజా రూమ్ చూడొచ్చు, వైట్ మార్బుల్స్తో చాలా సూపర్గా ఇచ్చారు. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1400 SFT అండి. ఈ హౌస్ వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 65 లక్షలుగా చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్గా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియాకి మనకి బ్యాక్ సైడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క పర్మిషన్స్ విషయానికి వస్తే హెచ్ఎండి వెంచర్లో కట్టిన హౌస్ అండి. LRS అయితే ఫుల్ పే చేసేసారు. 100% క్లియర్ టైటిల్ ఉన్న హౌసు. మీకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనం చూసేసి వచ్చేసరికి కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ దగ్గర చూడొచ్చు మనం టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సింక్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక ఈ హౌస్కు బోర్వెల్ వచ్చేసరికి మనకి బోర్ వాటర్ అనేవి 150 ఫీట్ డెప్త్లో అయితే వాటర్ పడ్డాయి. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అయితే మనకి వాటర్ ట్యాంక్ ఉందండి. హెచ్ఎండి వెంచర్ కాబట్టి
ఈ టోటల్ వెంచర్కి ఒక డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎటువంటి కమిషన్ అనేది ఉండదు. మీ ఫ్రీ టైంలో మీరు ఎప్పుడైనా డైరెక్ట్ విజిట్ అయ్యి ఓనర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ డోర్ వచ్చేసరికి టోటల్ బ్యాక్ సైడ్ డోర్ అండి. ఏదైతే మనం డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ వచ్చాము, ఇక్కడ చూడొచ్చు మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది ఇక్కడ. అలాగే 100% వాస్తు ప్రకారం కట్టారండి. గల్లీ అయితే హౌస్ చుట్టూ అయితే గల్లీ వదిలిపెట్టేశారు. ఇది సంప్ అనమాట. మనకి ఎలక్ట్రికల్ సంబంధించిన కరెంట్కి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాషింగ్ ఏరియా ఇచ్చారు, చూడొచ్చు బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా ఇది. చుట్టూ అయితే గల్లీ చూపించాను, క్లియర్గా ఉంది చూడొచ్చు మనం. పక్క వాస్తు ప్రకారం కట్టారు. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి, ఇది ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట. ఇప్పుడు ఒకసారి నేను టెర్రస్కి వెళ్ళి చూపిస్తాను. టెర్రస్ నుంచి చుట్టూతో వాతావరణం ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద కూడా మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. అలాగే స్టెప్స్ చూడొచ్చు, బ్లాక్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. టోటల్ టెర్రస్కి వచ్చేసామండి. టెర్రస్ చూడొచ్చు, మనకి పిల్లర్స్ అయితే వదిలిపెట్టేశారు, ఏసీ వదిలిపెట్టారు. ఎందుకంటే మనం G+1 పర్మిషన్ తీసుకొని ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ కూడా వైట్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. అలాగే చుట్టూతా చూడొచ్చు, మనకి సరౌండింగ్స్ అయితే కనబడుతూనే ఉన్నాయి. వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తానండి. ఏదైతే హెచ్ఎండికి సంబంధించిన వాటర్ ట్యాంక్ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి వాటర్ ట్యాంక్ కనబడుతూనే ఉంది, జూమ్ చేసి చూపించాను అనమాట. ఇదైతే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది చాలా మంచి ప్రాపర్టీ అనమాట. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లోకి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. ఇంకోసారి క్లియర్గా చూపిస్తున్నానండి. హౌస్ మొత్తం డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చూసిన తర్వాతే విజిట్ చేయండి. అక్కడికి వెళ్ళి ఎక్కువ నెగోషియబుల్ అవ్వదండి. 65 lakhsకి ఒక 1 or 2 lakhs మాత్రమే తగ్గుతుంది. ఎందుకంటే ల్యాండ్ ఏరియా ఎక్కువ ఉంది, మనకి 187 square yardsలో కట్టిన హౌస్ కాబట్టి, అది కూడా హెచ్ఎండి వెంచర్లో కట్టిన హౌస్ కాబట్టి మీకు నెగోషియేషన్ అనేది ఎక్కువగా ఉండదు. 1 or 2 lakhs మాత్రమే తగ్గిస్తారు. 65 lakhs చెప్తున్నారు. ఆల్రెడీ ప్రైస్ అనేది కోట్ చేసిన ప్రైజే రీజనబుల్ ప్రైస్ కాబట్టి మీకు నెగోషియేషన్ ఎక్కువ అవ్వదు. ఈ హౌస్ యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్కి వెళ్ళి ఇంకోసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని హౌస్ లొకేషన్కి వెళ్ళొచ్చు. మీ ఫ్రీ టైంలో వెళ్ళొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ హౌస్కి సంబంధించిన వాచ్మెన్ అయితే అక్కడ ఉంటారు, వాళ్ళు కాంటాక్ట్ చేసి ఓనర్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ సింబల్ని సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లోకి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మీరు చూసి డిసైడ్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను.